హలో వ్యూయర్స్, నేను విజయ్. ఈరోజు మనతో పాటు తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గడ్డం గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి అంటే ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో ఛత్తీస్గఢ్ సరిహద్దులో దానికి సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎన్కౌంటర్లు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. పోలీసులు ఏమో కూంబింగ్ చేసి ఎక్కడా కూడా నక్సలైట్ మావోయిస్ట్ అన్న వాళ్ళని లేకుండా పూర్తిగా నిర్మూలిస్తాం, లేకపోతే వాళ్ళంతటి వాళ్ళే వచ్చి ప్రభుత్వానికి లొంగిపోయి జనశ్రవంతిలో కలిసిపోవాలనేటువంటి ఒక అల్టిమేటం జారీ చేశారు. ఈ అల్టిమేటంలో భాగంగానే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్లో భాగంగా 20 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే అఫీషియల్గా ప్రకటించారు. అందులో చాలామంది సీనియర్ మావోయిస్టులు కూడా ఉన్నారు. అయితే ఈ మొత్తం అంశానికి సంబంధించి అసలు పౌర హక్కులు పూర్తిగా దెబ్బతింటున్నాయి, ఇష్టారీతిన ఒక వ్యక్తిని చంపే హక్కు రాజ్యాంగం మనకు కల్పించలేదు కదా అనేటువంటి ఒక వర్షన్ని కూడా కొంతమంది తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే లక్ష్మణ్ గారిని అడిగి అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వారు ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి. నమస్కారం లక్ష్మణ్ గారు, ఎలా చూస్తారండి? అంటే ఎన్కౌంటర్లు కొత్త కాదు, ఎందుకంటే ఇటీవల కాలంలో ఇంకా ఎక్కువైపోయాయి. మీరు గమనిస్తూనే ఉంటారు, నెలకోసారో లేకపోతే 2 వారాలకోసారో అక్కడ ఎన్కౌంటర్ జరిగింది, లేకపోతే మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో ఎన్కౌంటర్ జరిగింది, ఛత్తీస్గఢ్ ఆంధ్ర బార్డర్లో ఎన్కౌంటర్ జరిగిందని వింటూనే ఉంటారు. జరిగిన ప్రతిసారి కొంతమంది ప్రాణాలు వదులుతున్నటువంటి పరిస్థితి. అంటే నేను అన్నట్లుగా పోలీసుల వర్షన్లో మావోయిస్ట్ అనేది ఈరోజు సమాజానికి అంత హితం కాదు, కాబట్టి మేము నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నాం, మేము ఒకవైపు హెచ్చరిస్తున్నాం వచ్చి గవర్నమెంట్కి లొంగిపోండి లేకపోతే జనశ్రవంతిలో కలిసిపోండి అని. అయినప్పటికీ వాళ్ళు మాపైన లేకపోతే రాజకీయ నాయకులపైన దాడి చేస్తుండడంతో దాన్ని అరికట్టడానికి కూంబింగ్ నిర్వహిస్తున్నాం అనేది వాళ్ళ వర్షన్. అసలు మొత్తంగా వీటికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చర్చ పెట్టినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను మొదటిసారి. థ్యాంక్ యూ అండి. అయితే చర్చ జరగాలి, ఇంకా విస్తృతమైన అసలు చిన్న చిన్న విషయాల మీద మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అన్నీ పెద్ద పెద్ద డిబేట్స్ పెడతారు. ఒక 350 మందికి పైగా చనిపోతే చర్చ లేదే. ఇంత సైలెంట్గా ఇంత మూగబోయి పౌర సమాజం ఉంటే ఒక పెద్ద పరిణామం జరిగినప్పుడు ప్రాణాలు వందల కొద్ది ప్రాణాలు పోయినప్పుడు ఒక చర్చ అనేది జరగాలి. దాన్ని నిలువరించే దిశగా పౌర సమాజం తన ప్రయత్నాలు అయితే తను చేయాలి. ఇక మీరు అడిగిన విషయానికి వస్తే సమాజానికి హితం కాదు కనుక, లేకపోతే లొంగిపోమంటున్నాం, లొంగిపోతే కనుక ఫలానా డెడ్ లైన్ పెట్టి ఆ డెడ్ లైన్ లోపల నేను చంపేస్తాననే పద్ధతి ఎక్కడిది ప్రజాస్వామిక వ్యవస్థలో? సమాజం ఈ చంపుళ్లకు, దాడులకు, దౌర్జన్యాలకు అవన్నీ అధిగమించి సొసైటీ అనేది ఒక రిఫైన్డ్ డెమోక్రాటిక్ విలువలతో కూడుకున్న సొసైటీని కొంతవరకు ఏర్పాటైంది. అటు దిశగా ప్రయత్నం చేయాలి. కానీ మొత్తంగానే నేను చంపేస్తాననటం ఏంటి? ఎక్కడన్నా విన్నామా? అది డెమోక్రాటిక్ ప్రిన్సిపల్ అవుతుందా? ఓకే, ఒకవేళ వాళ్ళు ఆయుధాలు పట్టుకుంటే నువ్వు సైంటిఫిక్గా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో వాళ్ళను ఎట్లా నిరాయుధుని చేసి కనుక్కోండి. పెద్ద పెద్ద పద్ధతులు ఛేదిస్తున్నారు, అంతరిక్షాలకు పోతున్నారు, పెద్ద పెద్ద పరిశోధనలు జరుగుతున్నాయి. భారతదేశంలో ఒక వ్యక్తి సాయుధుడు అయ్యి ఉండి అడవిలో కూర్చుంటే నిరాయుధుని చేసి పట్టుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెట్టే పద్ధతి మన దగ్గర లేదా? అదిగాక నువ్వు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంటున్నావంటే అదుపులోకి తీసుకోవటం అనేది చంపేయటం కోసం కాదుగా. ఎంత పెద్ద డెకాయిట్ కానీ, ఎంత పెద్ద నేరస్తుడు కానీ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నా ఆ వ్యవస్థ ప్రకారంగా నడుచుకోవాలి కూడా. మీ మీద బాధ్యత ఎందుకు చెప్తున్నామంటే, మీరు రాజ్యాంగబద్ధంగా దాని మీద ప్రమాణం చేసి చట్టాలను అనుసరిస్తాం, అమలు పరుస్తామని వచ్చింది కనుక ఒక చట్టబద్ధ పాలన అమలు చేసే బాధ్యత మీ మీద ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన బాధ్యత, రాజ్యాంగపరమైన బాధ్యత మీ మీద ఉంటుంది కనుక అడుగుతున్నాం. మీరు రాజ్యాంగ పరంగా నడుచుకుంటున్నారా? చట్టబద్ధ పరంగా నడుచుకుంటున్నారా? చట్టబద్ధ పాలన కొనసాగిస్తున్నారా? లేదా రాజ్యాంగేతర కన్నుకు కన్ను ఆది కాలం నాటి సూత్రాన్ని అనుసరిస్తున్నారా?
ఓ పన్నుకు పన్ను, వాళ్ళు ఆయుధాలు పట్టుకోవచ్చు, మీరు అన్నట్టుగా వాళ్ళు ఇతరత్ర చర్యలకు పాల్పడవచ్చు, వాళ్ళు పాల్పడతారు. ఒక పౌరుడికి ఏదైనా చేసే హక్కు ఉంటుంది. అది నేరమని నువ్వు గుర్తిస్తే ఆ చట్టం కింద శిక్షించు, శిక్షలు వేయాలి. కానీ ఇప్పుడు మన దగ్గర చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మీ చేతులకు తీసుకొని అధికారం. వీటన్నిటికంటే ముందు ప్రాథమికంగా ఎన్కౌంటర్ అనే ఒక ఏదైతే పదాన్ని వాడుతున్నారో, లేకపోతే దాని ద్వారా చాలా మందిని చంపుతున్నారో, ఆ ప్రాథమిక విషయాన్ని మనం వద్దాం. ఎన్కౌంటర్ అంటే పోలీసులు ఒక వ్యక్తిని న్యాయస్థానానికి తీసుకువెళ్తుంటేనో, లేకపోతే ఒక నిందితుడిని పట్టుకునే క్రమంలోనే ఆ నిందితుడు తిరిగి దాడి చేస్తే తమను తాము రక్షించుకోవడానికి చేసేటువంటి ఒక పద్ధతిని ఎన్కౌంటర్గా, అది కూడా న్యాయస్థానాలు హర్షించట్లేదు, లేకపోతే మీ వంటి పౌర సమాజము హర్షించట్లేదు, ప్రజలు హర్షించట్లేదు. కానీ జరుగుతున్నాయి ఇప్పటికీ అనేక రేప్ కేసుల విషయాల్లో కావచ్చు. కేవలం ప్రభుత్వాలు ఆ రోజుకి ప్రజల నుంచి దాన్ని డైవర్ట్ చేయడానికి చేసే విధానంగా ఈరోజు ఎన్కౌంటర్ మారిపోయినటువంటి ఒక పరిస్థితి. సో ఇదే ఎన్కౌంటర్ని ఇక్కడ కూడా అమలుపరుస్తున్నాం. వాళ్ళు ఆయుధాలతో ఉన్నారు, కేవలం మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ఎన్కౌంటర్ చేస్తున్నాం అనేటువంటిది బహిరంగంగా చెప్పేటువంటి మాట. కానీ ఓపెన్ సీక్రెట్గా అందరికీ తెలుసు. నిన్న 3 పోలీసు అధికారులకు శిక్ష విధించారు. అంతెందుకు, మన తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు వరంగల్ నుంచి హైదరాబాద్కు ఒక 5గురిని ముస్లిం యువకులని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకొస్తుంటే ఆలేరు దగ్గర కాల్చి చంపి ఇది ఎన్కౌంటర్ అన్నారు. అట్లాగే షాద్నగర్లో జరిగిన దిశ హత్య జరిగితే ఆ నిందితులను పట్టుకొని పోయి ఇన్వెస్టిగేషన్ పేరు మీద వాళ్ళని పట్టుకుపోయి వాళ్ళను కాల్ చేసి ఆత్మరక్షణలో చంపేశాం అంటున్నారు. అదే సూత్రాన్ని తీసుకొచ్చి మొత్తం జరిగిన ఎన్కౌంటర్లన్నీ 99% ఐ డిక్లేర్ ఇట్ యాజ్ ఎన్ యాక్టివిస్ట్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కమిటీ, దే ఆర్ ఆల్ ఫేక్ ఎన్కౌంటర్. ఓకే, దే ఆర్ ఆల్ పొలిటికల్లీ మోటివేటెడ్ మర్డర్స్, బూటకపు ఎన్కౌంటర్లు. మీరు అడిగారు ఎన్కౌంటర్లు అంటే, ఎదురుకాల్పులు అంటే ఏంటి? ఎదురుకాల్పులు అంటే ఒక నిందితుడుని అదుపులోకి తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ నిందితుని, అందుకే స్టోరీ రాస్తుంటారు, చట్ట పరిధిలో ఎన్కౌంటర్ చేసి చట్ట పరిధిలో రాస్తారు. 50 సంవత్సరాలుగా ఎన్కౌంటర్లు మొదలైన కానుంచి వీళ్ళు చెప్తున్న స్టోరీ కథనం ఏంటంటే, వాళ్ళను మేము కోంబింగ్కి వెళ్ళాం. అసలు మీరు కోంబింగ్కి ఎందుకు వెళ్ళారు, అక్కడ ఏమైందని చిట్ట ఆ అడవిలో, కారడవిలో, ఆబూజిమడిలో, దండకారణ్యంలో ఏమైందని మీరు కోంబింగ్కి వెళ్ళారు. మీవి ప్రాణాలే కదా, ఏదైనా జరిగితే అక్కడ వాళ్ళు ఉన్నారని తెలుసు, ఏదైనా జరిగితే మీవి కూడా ప్రాణాలే కదా, మీకు ప్రాణ నష్టం జరుగుతుంది కదా, అసలు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు మీరు? అనేక మంది సిఆర్పిఎఫ్ జవాన్లు కావచ్చు, సిఎస్ఎఫ్ జవాన్లు కావచ్చు మృతి చెందుతున్నటువంటి సందర్భాలు అనేకం చూసాం కదా. అక్కడ పోలీసులు చనిపోతున్నారు నక్సలైట్ల కాల్పుల్లో. ఇది కూడా జరుగుతోంది. మీరు అన్నట్లుగా ఖచ్చితంగా వీళ్ళవి కూడా ప్రాణాలే, వీళ్ళు కూడా కుటుంబాలని వదిలి దేశ రక్షణ కోసమై అక్కడికి వెళ్ళి గస్తీ కాస్తుంటే, అంటే ఇదంతా పొలిటికల్ వర్షన్లో జరుగుతుంది అనేది మీ అభిప్రాయమా? కేవలం పొలిటికల్ ప్రెషర్ వల్ల వాళ్ళు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, అటు వాళ్ళు చనిపోతూ ఇటు వీళ్ళు చనిపోతున్నటువంటి పరిస్థితిగా భావించాలా? అదే, అందుకనే ఇప్పుడు అంత సాహసం ఈ మీదేసుకోవాల్సిన అవసరం ఏముంది అనేది ఇవాళ మేధావులైన ఈ పౌర సమాజం విశ్లేషించుకోవాలి. ఇప్పుడు దేశంలో ఎంతో ఉంది, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ పోలీస్ బలగాలను ఇక్కడ దింపు, ఆ దేశ సరిహద్దుల్లో కాపలా కాయాల్సిన, మీరు అన్నారు దేశం సరిహద్దులో కాపలా కాయాల్సిన పోలీసు బలగాలు, సిఆర్పిఎఫ్ బలగాలు, పారామిలిటరీ ఫోర్సెస్ ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఏం పని ఉంది? కేవలం దండకారణ్యంలో బస్తర్ రీజన్లో 650 పోలీస్ క్యాంపులు వెలిసి ఉన్నాయి. లక్షలాది మంది సైన్యం అక్కడ ఉంది. సైనిక వాహనాలు ఉన్నాయి. అవి ఎక్కడ ఉండాలి? బార్డర్లో తిరుగాడాలి. సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎక్కడ ఉండాలి? బార్డర్లో. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, దాని పేరే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బిఎస్ఎఫ్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎక్కడ ఉండాలి? ఛత్తీస్గఢ్ ఉండాలి. ఛత్తీస్గఢ్ ఈజ్ ఏ బార్డర్ టు ది ఇండియన్ కాంటినెంట్. ఓకే, లెట్ మీ ఆస్క్ దిస్. అంటే ఒక వర్షన్లో మీరు చెప్తున్నారు, మరొక వర్షన్లో ఈ ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో లేకపోతే నక్సలైట్లు ఉన్నారో వీళ్ళ వల్ల
అసలు చట్టాన్ని వాళ్ళు చేతుల్లోకి తీసుకొని సమాజంలో ఏదో అన్యాయం జరిగిపోతుందనేటువంటి ఒక నెపంతో ప్రజల మధ్యకు వచ్చి ఎవరైనా కానీ వాళ్ళు అనుమానిస్తే వాళ్ళని చెప్పడం కావచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికల్ని అడ్డుకోవడం కావచ్చు. మనం అనేక న్యూస్ చూస్తాం. ఛత్తీస్గఢ్లో ఎలక్షన్ జరగాలంటే అది ఎంత పెద్ద జటిలమైన సమస్య మా అందరికీ తెలిసిందే. మీరు కూడా వ్యక్తిగతంగా చూస్తుంటారు ఆ న్యూస్ని. సో వీటిని అరికట్టడానికి మాత్రమే పోలీసును లేకపోతే రక్షణ వ్యవస్థను అక్కడ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేది ప్రభుత్వ వాదన కదా. అయితే ఎక్కడ ఏ చర్యలు జరుగుతున్నాయి మీ స్టాటిస్టిక్సే చెప్తున్నాయి. వాళ్ళు చేసే ఘటనలను గురించి 1975 నుంచి ఇప్పటి వరకు మీరు చూడండి ఘటనలు తగ్గిపోయినాయి. అసలు మావోయిజం మటమాయం అయిపోతుంది. దాదాపుగా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో లేదు, తెలుగు రాష్ట్రాల్లో లేదు, ఇతర రాష్ట్రాల్లో లేదు, 11 రాష్ట్రాల్లో ఉన్నది. ఎక్కడో కొద్ది జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. ఇంకెందుకు మరి అయిపోయింది కదా. ఇంకా ప్రజలు కనుక కోరుకోకపోతే ఏ పార్టీ బతికి బట్ట కట్టదుగా. ఇక మీకెందుకంట, మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మేమేం చెప్తున్నామంటే అన్ని కోట్లు ఖర్చు పెట్టి డ్రోన్లు కూడా తిరుగుతున్నాయి. మిలిటరీ క్యాంపులు పెట్టిండ్రు. మిలిటరీ క్యాంపు నుంచి డ్రోన్లు వస్తాయి, కెమెరాలతోటి ఫోటోలు తీసుకుంటాయి. వాళ్ళు ఎక్కడ లొకేషన్ తీసుకొని పోయి మళ్ళీ క్యాంపులో అందజేస్తాయి. 5 నిమిషాల్లో మళ్ళీ డ్రోన్స్ వస్తాయి. ఆ డ్రోన్ల మీద నుంచి బాంబులు వేస్తారు. జస్ట్ ఇమాజిన్, ఏంది ఇది వేరే దేశమా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు వేరే దేశ పౌరులా? ఎవరి మీద డ్రోన్ల వ్యవస్థతోటి యుద్ధం చేస్తున్నాం? అసలు భారతదేశ భూభాగం లోపల డ్రోన్ల వ్యవస్థను ఉపయోగించి నువ్వు యుద్ధం చేయొచ్చా? అసలు యుద్ధం అనే పదం ఉంచవచ్చా? ఎట్లా నువ్వు డ్రోన్ల వ్యవస్థతోటి ఆకాశ యుద్ధాన్ని మొదలు పెడతావు? ఇట్ ఈస్ అగెన్స్ట్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ కదా. ఎట్లా డ్రోన్లు పెడతావు? అయితే ఈ తుదముట్టించడం అనేది, ఇంత ఖర్చు ఏదైతే పెడుతున్నారో దట్ హ్యాస్ బికమ్ వేస్ట్. ఆ డ్రోన్ల వ్యవస్థ మనం తెప్పించుకోవటం ఇజ్రాయెల్ నుంచి తెప్పించుకున్నాం. ఆ డ్రోన్ల వ్యవస్థ ఏమాత్రం ఫలితాలను ఇవ్వలేదు. ఐ టెల్ యూ, ఇప్పటి వరకు 2024 జనవరి 1 నాడు జనవరి నుంచి మొదలై డిసెంబర్ 31 వరకు 300 మందిని చంపేశారు దాదాపుగా. ఇప్పుడు ఈ 20 రోజుల్లో ఒక 42 మందిని చంపారు. ఈ ఎన్కౌంటర్లు అన్నీ కూడా డ్రోన్ల ద్వారా జరగలేదు. భూతల మీదనే పోతున్నారు, కాల్ చేస్తున్నారు. మీరు అక్కడికి పోతున్నారు, ఏ ఉద్దేశంతో పోతున్నారు? టెల్మి. ఎక్కడైనా చంపటానికి ఒక ఫోర్స్ దింపుతుందా? ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మన వ్యవస్థలో చంపేసేయచ్చా? నువ్వు చంపండి, కాల్చండి, నరకండి, తుదముట్టించండి అని ఒక ప్రజా జీవితంతో ముడిపడి ఉన్న ప్రజా ప్రతినిధి, యు ఆర్ అవర్ హోమ్ మినిస్టర్. క్యాన్ ఏ హోమ్ మినిస్టర్ మేక్ సచ్ స్టేట్మెంట్స్? చంపేసేయండి అని చెప్పొచ్చా? అసలు మీకు ఆ క్రెడిబిలిటీ పెరగాలంటే వాళ్ళు ఎంత కఠోరమైన వాళ్ళైనా సరే, ఉన్నాయి చరిత్రలో, వాళ్ళు ఎంత డెకాయిడ్స్ అయినా, ఎంత పెద్ద నేరస్తులైనా వాళ్ళ చేతిలో పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నా నిరాయుధులు చేసి తీసుకొచ్చి న్యాయస్థానం ముందు మీరు అట్లా చేస్తే మీ ప్రతిష్ట పెరుగుతుంది. దీనివల్ల ప్రతిష్ట పోతుంది. అంతర్జాతీయంగా మనం ఎక్కడ ముఖం పెట్టుకోవాలి? యు ఆర్ ఏ సిగ్నేటరీ ఆఫ్ దట్ హ్యూమన్ రైట్స్ చార్టర్ కదా. మానవ హక్కుల ఒప్పందంలో భారతదేశం ఒక సంతకం పెట్టుకున్నది కదా. అసలు మానవ హక్కుల విషయంలో హ్యూమన్ రైట్స్ ఇండెక్స్లో ఏం చెప్తుంది చూడండి, ఎక్కడుంది మన స్థానం? అంతర్జాతీయంగా ఇంతమందిని చంపిన తర్వాత మానవ హక్కుల పరిస్థితి ఏమైందని కొలిచే సంస్థలు ఉన్నాయి. మన ర్యాంక్ ఎక్కడ ఉంటుంది? అందుకని ఈ చంపుడు కార్యక్రమం ఏదైతే ఉందో అది అమానవీయం. ఇంకా ఇక్కడ మరొక విషయాన్ని కూడా ప్రస్తావించాలేమో. నిజానికి మావోయిస్టులు కావచ్చు, ఈ మావోయిస్టు పార్టీలు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే లైక్ నియంతృత్వానికి లేకపోతే నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలు. ఈరోజు ఆ వ్యవస్థలు నియంతృత్వానికి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కాకుండా పోలీస్ వర్సెస్ మావోయిస్ట్ అనేటువంటి ఒక స్టేజ్కి వచ్చేసింది. అది కాదంటారా? అదే మీరు కరెక్ట్గా అనాలిసిస్ చేశారు. ఒకవైపు అడ్వాన్స్ అవుతూ ఉంటే దేశాలు ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. చాలా సమస్యలు ఉన్నాయి దేశంలో, చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని పట్టించుకోండి.
మేమేం చెప్తున్నాం అంటే నక్సలైట్లు ఒక రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీ తోటి రాజకీయంగానే వ్యవహరించండి. ఆ రాజకీయ పార్టీ తోటి మీరు తుపాకులు ఎత్తిపట్టి దానికి సమాధానం చెప్పకండి. ఒకవేళ హింస చేస్తే అది మరింత హింసకు ప్రతిహింసలకు దారి తీస్తుంది, రక్తపు టేరులు బారుతాయి. మీరు 2020 నాటికి నేను తుద ముట్టిస్తానంటున్నారు. అసలు తుదముట్టితుడేంది? తుదముట్టిస్తానంటున్నారు. తుదముట్టిస్తారో విజయమో అపజయమో వైఫల్యమో ఎటువైపు అవి ట్విల్ట్ అయి ఉంటాయో, కానీ ఈ లోపల మనం ఆలోచించేది ఏంటంటే ఎంత రక్తపాతం పారుతుంది. ఇవాళ ఛత్తీస్గఢ్ పచ్చటి ఛత్తీస్గఢ్ ఇవాళ ఎర్రగా ఎరుపెక్కిపోయింది. ఇంకా బీటలు బారిపోయింది. మావోయిస్టులు కొన ఊపిరితో ఉన్నారు అంటున్నారు. ఇప్పటికైనా మావోయిస్టులు కొన ఊపిరితో ఉన్నారు కదా, మరి రేపటి నుంచి ఇక కొన ఊపిరితో ఉన్న వాళ్ళని చంపేయకండి. మరి ఎన్కౌంటర్లకు ఎందుకు పాల్పడుతున్నారు, ఎందుకు చంపేస్తున్నారు అనేది ఇవాళ మనం ఆలోచించాల్సిన ప్రశ్న. అంటే ఇంకా మావోయిస్టుల వర్షన్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే విప్లవాన్ని మీరు ఒకరిని చంపొచ్చు, ఇద్దరిని చంపొచ్చు, లేకపోతే వ్యవస్థ మొత్తాన్ని తగలబెట్టొచ్చు, కాకపోతే విప్లవం అనేటువంటిది ఆగదు కదా అనేది వాళ్ళ వర్షన్. మరి ఈ అమిత్ షా ఒకరే కాదు, భారతదేశంలో ఉన్న మొత్తం దాదాపుగా హోమ్ మినిస్టర్స్ అందరూ ఇలాంటి ప్రకటనలు చేసి ఉన్నారు. ఏంటి, మొత్తం ఉద్యమాలు మొత్తం తుడిచిపెడతామని. ఒక్క విషయం చెప్తాను చూడండి, ఆకలి ఉన్నంత వరకు ఉద్యమం ఉంటుంది, సమస్యలు ఉన్నంత వరకు ఉద్యమం ఉంటుంది. మీరు హ్యూమన్ హంగర్ ఇండెక్స్ చూడండి, అంతర్జాతీయంగా భారతదేశంలో ఇప్పటికీ ఆకలి ఉంది. నిన్నటి పేపర్లో ఒక మహిళ ఎన్ని సమస్యలు, 77 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఒక మనిషికి ఒక కుటుంబానికి నివసించడానికి గౌరవప్రదంగా నివసించడానికి ఒక ఇల్లు లేదు. ఆ మహిళ ఓ చిన్న గ్రామ పంచాయతీ అధికారి రాసుకపోనికి వస్తే ఆయన కాళ్ళ మీద పడి నాకు ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయండి అంటున్నారు. ఎంతో దారుణంగా ఉంది. కోట్లకు పడుగులు, ప్రపంచ దేశాల్లో కోట్లకు పడుగు ఆదాని గారు ఇస్తరాకుల అన్నం పెట్టి ఇంకా ఇట్లా ఈ పరిస్థితి మారాలి. మీరు అనుకుంటున్నారు కానీ తగ్గిపోయింది, దాడులు పోయినాయి, తగ్గిపోయింది సంఖ్యలో చెప్తున్నారు కానీ తగ్గిపోయింది అంటేనే దాని అర్థం ఏంటంటే నిర్బంధం పెరిగిపోయింది. ఓకే, నిర్బంధం పెరిగిపోయింది అంటే దాని అర్థం ఏంటంటే ఉద్యమాలను అణిచేస్తున్నారంటే ఉద్యమాలు పెరిగిపోతున్నాయి అన్నట్లు, పోరాటాలు పెరిగిపోతున్నాయి అన్నట్టు. నీకు కనబడకపోకపోవచ్చు బహిరంగంగా, కానీ గుండెలన్నీ రగిలిపోతాయి. ఇవాళ నిన్న చలపతి చనిపోయినా, గతంలో నాయకులు చనిపోయినా వాళ్ళ గుండెల్లో దాచుకున్న నాయకత్వాలు అవి. వాళ్ళని చంపేసినప్పుడు వాళ్ళ గుండెలు రగిలిపోతాయి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ ఆగ్రహం పేరుకొని ఉంటుంది ప్రజల్లో, అది ఎప్పుడో ఒకసారి ప్రెషర్ కుక్కర్ లాగా బరస్ట్ అవుతుంది అని చెప్పి ఇంకో మాట కూడా అన్నది. అసలు సొంత భారతదేశ బిడ్డలను చంపుడేంది, అది తప్పు కదా అన్నది. అయితే ఎప్పటికి కూడా ఉద్యమాలు అంటే మనం సింగిల్ డిజిట్ కాడ మొదలుపెట్టి డబుల్ డిజిట్ పెరిగిపోవచ్చు, కానీ సంఖ్యలో మనకు విజయం కనబడుతుండొచ్చు ఆ సంఖ్య చూసుకొని, కానీ మనుషుల భావాల్లో మనం మార్పు తీసుకురాలేము. ఆ మార్పు తేవాలంటే అందరూ గౌరవంగా బ్రతకగలిగే భౌతిక పరిస్థితులను కల్పించాలి. ఈ ఛత్తీస్గఢ్లో ఎర్రకోటలు బీటలు బారుతున్నాయి అంటున్నారు. నేను చెప్తున్నా, భారతదేశంలో భయంకరమైన నిరుద్యోగం ఉంది. ఖచ్చితంగా నేను ఒక టీచర్ను, నా విద్యార్థులకు ఉద్యోగాలు రాక ఊర్లల్లో అడ్డుగోలి ఎంత ఒక దురదృష్టకరమైన దుర్భర జీవితాన్ని గడుపుతున్నారంటే ఇక చెప్పడం అలవి కాదు. వాళ్ళందరూ కనుక ఎప్పుడో ఒకసారి నువ్వు రియలైజ్ అయితే వాళ్ళు కారణం ఎవరో కనుక్కుంటే దాన్ని సపరేట్ చేయడానికి నువ్వు మతాన్ని పెట్టేస్తున్నావు వాళ్ళ మైండ్లలో. ఆ మతం ఎన్ని రోజులు వాళ్ళకు అన్నం పెట్టగలదు? ఒక్కసారిగా మా ఆకలికి, మా దరిద్రానికి, మా నిరుద్యోగకు దీనికి కారణం ఎవరు అని కారణాలు తెలుసుకున్న సందర్భంలో అదంతా ఒక్కసారిగా బరస్ట్ అయితే వాళ్ళు కన్నెర్ర చేస్తే ఎవరి కోటలు బీటలు వారుతాయో గుర్తుపెట్టుకోండి. అందుకని మీరు మావోయిస్టులను కేంద్రీకరణంగా మీ కృషి అంతా, మీ సంపద అంతా అక్కడ ఖర్చు పెట్టుడు కాదు.
కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, గుర్తుపెట్టుకో. అవును అక్కడ చేయటం కాదు, అది సమస్య కాదండి. అసలు మావోయిజం ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం ఇన్ దిస్ కంట్రీ. వాళ్ళు ఏదో ఉంటారు, అడవిలో పోయిందని అన్నారు కదా, ఉండని అడవిలకి ఏం చెప్తారో, ఆ చెట్లకే చెప్పుకుంటారో, ఏం చెప్పుకుంటారో. అయితే ఇక్కడ సమస్యలు ఉన్నాయి కదా, కులాన్ని అడ్రస్ చేయండి. మావోయిస్టులను నిర్మూలన చేయటం కాదు, కుల నిర్మూలన చేయండి చూద్దాం. రాజ్యాంగమే చెప్తుంది కదా, కులాన్ని నిర్మూలించాలి, అంటరాని తరం ఈ దేశంలో ఉండొద్దు అని చెప్తుంది. ఆ మూఢ విశ్వాసాలను క్రమంగా మూఢత్వాన్ని తొలగించేసేసి రేషనాలిటీతో ఉండే పీపుల్ కావాలి ఈ దేశానికి అంటున్నారు. ఇంత మూఢత్వంలోకి మీరు అన్నారు కదా మొదలే, వెనక్కి తీసుకుపోయే ప్రయత్నం ఏం చెప్తున్నారు? మీ దగ్గర ఏమన్నా ప్రోగ్రామ్స్, పద్ధతులు, ఏదన్నా విజన్, ఒక కుల నిర్మూలన కోసం నిత్యం హింస అండి. మీరు మావోయిస్టులు అక్కడ చంపుతున్నారు కానీ దళితులు నిత్యం హింసన అనుభవిస్తున్నారు. ఆ ఈజీ టే కన్సర్న్ టు యూ? మీకు అది పట్టదా? ఈ దేశంలో దరిద్రం పట్టదా, ఆకలి పట్టదా, ఇక్కడ మరొక విషయం నేను ముందుగా కూడా ప్రస్తావించిన విషయాన్ని, మావోయిస్టుల వల్ల కొన్ని ప్రాంతాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికలు జరగట్లేదు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో, కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదుల వల్ల, లేకపోతే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మావోయిస్టుల వల్ల ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం నిలబడలేకపోతోంది అనేటువంటి ఒక వర్షన్ లేకపోలేదా? అసలు మీరు స్టేటే చెప్తుందిగా, మావోయిస్టులు లేరు, తగ్గిపోయిండు 7 జిల్లాలకే అంటున్నారుగా. 7 జిల్లాల్లో ఒకవేళ అనుకుంటే మీరు చెప్పింది ఉండొచ్చు. మిగతా దేశమంతా ఇదంతా క్రిటిసైజ్ చేయడానికి, ఒక పిచ్చి కుక్కని ముద్ర వేసి దాన్ని కొట్టడానికి పనికి వస్తుంది. కానీ మిగతా ప్రాంతం అంతా ప్రజాస్వామ్యబద్ధంగా నడిపించండి, అక్కడ ఎలక్షన్ సజావుగా చేయండి. ఎక్కడ వీళ్ళు అడ్డం పడుతున్నారు? ఛత్తీస్గఢ్లో వాళ్ళు అడ్డం పడితే బీజేపీ ఎట్లా పవర్లోకి వస్తుంది? వీ టాక్ అబౌట్ ది ట్రూత్ ఆఫ్ ది ఇష్యూస్. అయితే వచ్చింది కదా, బీజేపీ కూడా పవర్లోకి వచ్చింది కదా, మీరు చేస్తూనే ఉన్నారు కదా. అనటం కోసం, ఒక ఆరోపణ మోపటం కోసం మాత్రమే అంటున్నారు. కానీ పోనీ ఆ ఎలక్షన్ కనుక మనం అనాలిసిస్ చేస్తే, ఒక స్టాటిస్టిక్స్ చెప్తుంది, ఒక సామాన్య మానవుడు ఆ ఎలక్షన్లో పాల్గొనవచ్చా? అది ఎవరా పాల్గొంటున్నది? స్టాటిస్టిక్సే చెప్తున్నాయి. అంటే గవర్నమెంట్ డిక్లేర్ చేసిన స్టాటిస్టిక్స్ చెప్తుంది, దేర్ ఆర్ అబౌట్ 40% క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు. ఎసొంటోళ్ళు వస్తున్నారు, కేవలం డబ్బులు ఉన్నోళ్ళు, భూస్వాములు, పెట్టుబడిదారులు, ఇప్పుడు ఆ నేర చరిత్ర ఉన్న వాళ్ళు మాత్రమే పాల్గొంటున్నారు కదా. అది పెద్ద డిబేటు, అది కాదు ఖచ్చితంగా. అయితే వీళ్ళు ఎక్కడ కూడా ఇంకో మాట అంటారు, అభివృద్ధికి వ్యతిరేకం వీళ్ళు అంటారు. మీరు ఒకసారి కెమెరాలు అటు ఛత్తీస్గఢ్ తిప్పండి, వాళ్ళకెందుకు 4 లేన్ల రోడ్డు ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో, దండకారణ్యంలో మన ఊర్లకు రోడ్లు లేవు. ఉదాహరణకి మా ఊరికి రోడ్డు లేదు, మొన్న వేసిండ్రు. అయితే ఊర్లకు రోడ్లు లేవు. మరి ఛత్తీస్గఢ్లో 4 లేన్ల రోడ్డు ఎందుకు? అంత పెద్ద వాళ్ళకు ఒక్కరికి కూడా 4 వీలర్ లేదుగా. ఇప్పుడు 2 వీలర్ వచ్చింది, సైకిల్ వచ్చింది, కాలిబాట వచ్చింది. ఆ బాట చిన్న బాటే వేయండి. అయితే కేవలం సాయుధ దళాలు వెళ్ళడానికి అదొకటే కాదు, సాయుధ దళాలు వెళ్ళటం ఒకటే కాకుండా, అసలు మనం ఇంకా మొదట్లోకి వెళ్తే ఎందుకు ఇంత మారణ హోమం జరుగుతుంది, ఎందుకు 300 మందిని 400 మందిని చంపుతున్నారు అనే దానికి పెడితే, ఎందుకు చంపుతున్నారు అంటే ఒక్కటే రీజను. ఒక్క ఛత్తీస్గఢ్లోనే, దండకారణ్య ప్రాంతంలోనే 104 మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్లు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, 600 పోలీస్ క్యాంపులు వెలసి ఉన్నాయి. లక్షలాది మంది అర్ధ సైన్యం అక్కడ మోహరించి ఉంది. యుద్ధ వాతావరణమే. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీరు మీడియా రంగం కనుక ఎక్కడైతే వేర్ యూ ఫైండ్ ది ప్రజెన్స్ ఆఫ్ మిలిటరీ అండ్ పోలీస్, ది ఫస్ట్ విక్టిమ్ ఈజ్ ది ఉమెన్ పరిస్థితి. మీరు ఈ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాలి. ఇలాంటి జర్నలిజం చేసినందుకు జనవరి 3వ తారీఖు నాడు ముఖేష్ చంద్రాకర్ను ముక్కలుగా నరికేసినారు. ఎవరైతే నేను చంపేసాను, గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ చేసి అతను. అయితే బట్ డోంట్ యూ థింక్ దిస్ ఈస్ ఎ బిగ్ కాంట్రవర్షియల్ కామెంట్? ఐ మీన్
ద వన్ హూ ఈస్ ప్రొటెక్టింగ్ అస్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, లేకపోతే శత్రువుల నుంచి కాపాడేటటువంటి మిలిటరీకి సంబంధించి మీరు ఇటువంటి ఒక కామెంట్ చేయడం, అంటే ఇది కేవలం భారతదేశ ఆర్మీకి పరిమితమైంది అంటున్నారా, లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఆర్మీ వల్ల అయినా కానీ? అంటే ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే ఇనుప బూట్ల చప్పుడు వినబడుతుందో, ఇప్పుడు ఈ ప్రశ్న లేవదీశారు కదా, ఆ గ్రౌండ్కి వెళ్ళండి. నేను ఏ ప్రాంతం ఏ భూమికి అయితే రెఫర్ చేసి మాట్లాడుతున్నానో మహిళలకు ఏమవుతుందో చూడండి. సల్వాజుడు ఏర్పాటు చేశారు, ఇనుప బూట్లు తొడిగిచ్చారు, చేతులకు ఆయుధాలు ఇచ్చారు, గృహదానాలు ఉన్నదే మాట్లాడుతున్నాం. మహిళలపైన అత్యాచారాలు, ఆ స్టాటిస్టిక్స్ నేను చెప్తున్నాను కదా. ఇప్పటికైనా మీరు ఆ దృష్టి పెట్టి అక్కడ పోయి ఛత్తీస్గఢ్లో పోయి తీసుకురండి చూద్దాం. అసలు మిమ్మల్ని బోనిస్తారా చూడండి. ఛత్తీస్గఢ్లో ఏం జరుగుతుంది అనే దానికి పౌర హక్కుల సంఘంగా మా బాధ్యతగా మేము నిజ నిర్ధారణకు వెళ్తామంటే పోనీరు. అక్కడే బార్డర్లు ఆపేశారు. మన దేశంలో అంతర్భాగం కాదా ఛత్తీస్గఢ్ రాష్ట్రం? ఈ దేశ పౌరులం కదా, ఎక్కడైనా పోయే హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది కదా. మమ్మల్ని ఎందుకు పోనివ్వరు? పోనీ అక్కడున్న జర్నలిస్టులను రిపోర్ట్ చేస్తుంటే ప్రాణాలు ఎందుకు తీసేస్తారు? ఏం జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుందో మిగతా సమాజానికి తెలియాలి కదా. మనకు సమాచార హక్కు చట్టమే ఉంది కదా, ఆ సమాచారం అంతా ఎట్లా వస్తుంది? ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ టు బ్రింగ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఉమెన్ ఇన్ ది ఛత్తీస్గఢ్ స్టేట్. గో అండ్ బ్రింగ్ ఇట్ అవుట్. ఫైన్, ఓకే, లివ్ అబౌట్ ఆల్ దిస్. అంటే రాష్ట్రాలు, సరిహద్దులు, లేకపోతే మారణ హోమాలు, ఇవన్నీ కూడా ఒకసారి పక్కన పెడదాం. మనిషిగా మనం నాగరికతను అభివృద్ధి చేసుకుంటూ వచ్చాము. జంతువుగా ప్రవర్తించకుండా మనిషిగా ఉండడానికి మనకంటూ కొన్ని సిద్ధాంతాలను ఏర్పాటు చేసుకున్నాం. ఒక మనిషిని చంపడం అనేది అంతకంటే క్రూయాలిటీ ఉండదు. ఒక మనిషికి అత్యంత ప్రాథమిక హక్కు ఏంటంటే జీవించే హక్కు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే జీవిస్తేనే కదా ఇతర హక్కులు తాను పొందడానికి వీలు కలుగుతుంది. అటువంటి ఒక ప్రాథమిక హక్కుకు భంగం వాటిల్లుతోంది. ఇది కేవలం ఈరోజు ఛత్తీస్గఢ్ విషయంలోనో లేకపోతే మరొక చోటో నేను ప్రస్తావించట్లేదు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక సంఘటనలకు సంబంధించి మీ దగ్గర ప్రస్తావిస్తున్నారు. మీరు దీనికి సంబంధించి స్వయంగా ఒక ఉద్యమాన్ని నడిపిస్తున్నారు, లేకపోతే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి క్షుణ్ణంగా? ఎక్సలెంట్. యు ఆర్ రెఫరింగ్ టు క్రుయాలిటీ. హృదయం ద్రవించకపోతుందా? ఆ డెడ్ బాడీస్ను కనుక ఒక్కసారి చూస్తే, చెల్పాక అని మన ములుగు ప్రాంతంలో చెల్పాక అడవుల్లో 7గురిని చంపేస్తారు. వాళ్లకు విషప్రయోగం చేసి స్పృహ తప్పి పడిపోయిన తర్వాత చేతికి దొరికిన వాళ్లను పుర్రె మీద కాల్చితే మెదడు చిట్లి అంత దూరంలో పడుతుంది. అంటే ఇట్లా ఎన్నో ఎన్కౌంటర్లలో మెదడు చిట్లి అంత దూరం పడ్డ ఘటనలు చాలా ఉన్నాయి. ఎందుకంత ఇప్పుడు మనిషి ఏమైపోతుందంటే సామ్రాజ్యవాదం, దేశాలు సామ్రాజ్యవాదానికి అనుసంధానం అయిపోయినాయి. సామ్రాజ్యవాదం అంటేనే హింస, సామ్రాజ్యవాదం అంటేనే క్రూయాలిటీ, సామ్రాజ్యవాదం అంటేనే క్రూయాలిటీని, క్రూరత్వాన్ని ప్రచారం చేస్తుంది. దీన్నే ఫాసిజం అంటే ఏంటి అంటాం. 300 మందిని చంపటమే ఫ్యాసిజం. బ్రెయిన్ బయటపడేటట్టు చంపటమే ఫ్యాసిజం. ముఖేష్ చంద్రాకర్ను గుండె బయటికి తీయటమే ఫ్యాసిజం. కాలేయాన్ని 4 ముక్కలు చేసిండ్రు, మా తల మీద 15 చోట్ల నరికేసిండ్రు. ఇది ఫ్యాసిజం యొక్క స్వభావం. అందుకని ఒక డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్ మీద నడవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇదంతా ఎందుకు వస్తుందంటే మళ్ళీ అదే సామ్రాజ్యవాదం డబ్బులను ఇట్లా వెదజల్లుతుంది. ఇదిగో వేరే దేశాలకు పోతున్నారు, ఇవ పేపర్లలో వస్తుంది కదా, పెట్టుబడి కోట్ల పెట్టుబడులు వస్తుంది. అంటే భారతదేశం క్యాపిటలిజం మీద నడుస్తుంది కదా. నడుస్తుంది, అదే చెప్తున్నాం, నడుస్తుంది. పెట్టుబడులు కావాలి. నీకు పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది? సామ్రాజ్యవాద దేశాల నుంచి వస్తుంది. సామ్రాజ్యవాదం చొచ్చుకొని వస్తుంది, నీ గడపలోకి సామ్రాజ్యవాదం చొచ్చుకొని వస్తుంది. ఇక్కడ మన దేశ పాలకులకు ఒక బాధ్యత ఏర్పడుతుంది. వాళ్ళకు ఒక భయం ఉంటుంది, మా పెట్టుబడులు సురక్షితంగా ఉండాలి. మా పెట్టుబడులు సురక్షితంగా ఉంటే దేశంలో ఎక్కడ కూడా చిన్నపాటి అల్లర్లు ఉండకూడదు. చిన్నపాటి అంటే ఏ పార్టీ? ఇప్పుడు మీ పోటీ ఇంటలెక్చువల్స్
భారతదేశ లేదా రాష్ట్రాల పాలసీ విధానాలకు వ్యతిరేకంగా విమర్శనాత్మకంగా ఒక భిన్నాభిప్రాయాన్ని వ్యక్తపరచకూడదు. ఈ భిన్నాభిప్రాయం వ్యక్తపరిస్తే మీరు అర్బన్ నక్సలైట్లు. అదే ఇంకా ప్రజలకు సింప్లిఫై చేసి చెప్పాలంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ ఒక ప్రాంతానికి వస్తే మా ప్రాంతంలో వద్దు, లేకపోతే మా స్థలాలు మా భూములు తీసుకోవద్దని వాళ్ళు వ్యతిరేకంగా పోరాడితే వాళ్ళని తీవ్రవాదుల కిందో లేకపోతే ఎక్స్ట్రీమిస్టుల కిందో లెక్కేసేటువంటి పద్ధతి అంటారు, అంతేనా? ఇప్పుడు పచ్చని పొలాలు ఇథనాల్ కంపెనీలు పెడుతున్నారు, పచ్చని పొలాల్లో పెడుతున్నారు. నాగర్కర్నూలు జిల్లా మైలారం గ్రామంలో దానికి ఆనుకొని గుట్ట ఉంది, గుట్ట మీదనే ఇండ్లు ఉన్నాయి, ప్రజలు దాని మీద నివసిస్తారు, ఆ పండ్లు తింటారు, ఫలారాలు తింటారు. ఆ నెమళ్ళు జాతీయ పక్షులు ఉన్నాయి, ఆ జంతువులు గొర్రెలు మేకలు అక్కడే దాన్ని మేత తినడానికి తీసుకెళ్తారు. ఒక 10-20 గ్రామాలకు అదొక రక్షణ గుట్టగా ఉంటుంది. ఆ గుట్ట కడుపులో క్వాడ్జీ ఉందట, దాన్ని లీజ్కి ఇచ్చింది గవర్నమెంట్. ఆ లీజ్ ఆ పెట్టుబడి పెట్టిన ఆ పెట్టుబడిదారుడు ఆ కాంట్రాక్టర్ దాన్ని ధ్వంసం చేసి దాని కడుపులో ఉన్న ఆ క్వాడ్జీని తీసుకెళ్తా ఉన్నాడు, తవ్వుతూ ఉన్నాడు. ప్రజలు మీరు చూసే ఉంటారు, మొన్న 20వ తారీఖు నాడు పెద్ద యుద్ధమే జరిగింది, దాన్ని అడ్డుకున్నారు. అయితే ఇట్లా ప్రజలను తీసుకెళ్ళి జైల్లో పోలీస్ స్టేషన్లు వేసేసి కేసులు పెడతారు. అదే అంటే ఇక్కడ ఒక విషయం అండి, సాక్షాత్ మంత్రుల స్థాయి వ్యక్తులు లేకపోతే ముఖ్యమంత్రుల స్థాయి వ్యక్తుల వ్యాఖ్యలు ఈరోజు ఏ విధంగా ఉంటున్నాయంటే, అభివృద్ధి చెందాలంటే కొంత పర్యావరణానికి హానో లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఒప్పుకోకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఆ విధంగానే ఈరోజు అగ్రరాజ్యాలన్నీ కూడా అభివృద్ధి చెందాయి కదా. మనం ఆ విధానాల్లో వెళ్లకుండా సంకుచిత భావంతో ఉంటే ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? అదే అంటారు. అయితే అది విధ్వంసకర అభివృద్ధి, పర్యావరణం దెబ్బతీసే. ఆ ఛత్తీస్గఢ్లో హస్దేవ్ అనే అడవిలో ఇదే ఆదానికి ఇచ్చిండ్రు అడవి, లక్షల చెట్లు నరికేసిండు. జస్ట్ ఇమాజిన్, భారతదేశంలో ఉన్న చెట్లన్నీ నరికేశారు అనుకో, అడవి మొత్తం మైదాన ప్రాంతం చేశారనుకో, జస్ట్ ఇమాజిన్. ఇంకా నేను చెప్పేది ఏమవుతుంది? అదొక అభివృద్ధి అంటే ప్రజలు జీవించే విధానానికి విఘాతం కలిగించే ఒక మోడలు, అది ఒక అభివృద్ధి. ఏం చేసుకుంటావు? ఇప్పుడు నేను మైలారం గుట్ట ఎగ్జాంపుల్ చెప్పిన, అభివృద్ధి అన్నారుగా, అక్కడ వస్తున్న క్వాడ్జీ ఎక్కడ ఎక్స్పోర్ట్ అవుతుందో కొంచెం ఇన్వెస్టిగేట్ చేయండి. మేము ఎకనామిక్స్లో ఏం చెప్తామంటే, తీయండి ఐరన్ లాంటి తీసి ఇక్కడే దాన్ని వస్తు రూపంలో మ్యానుఫ్యాక్చర్ చేసి ఆ వస్తువులను ఇతర దేశాలకు అమ్మి వచ్చే మా ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలతోటి ఇక్కడ అభివృద్ధి. దిస్ ఈజ్ ది మోడల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఒక దేశం అభివృద్ధి కావాలంటే మోడలే మార్చి పడేసి ఇది అభివృద్ధి అంటే అది అభివృద్ధి. 4 పెద్ద పెద్ద రోడ్లు వేస్తే జూబ్లీ హిల్స్లో తార్ రోడ్డు మీద తార్ రోడ్ వేసి నున్నగా చేస్తే అది అభివృద్ధి. అది ప్రజలకు ఇంకా ఆకలి ఉంది, ప్రజలకు ఇంకా ఇళ్ళు లేవు, ప్రజలకు ఇంకా ఊర్లు రోడ్లు లేవు, రోడ్లు వేయాలి. ఎంత యాజ్ ఎ టీచర్ ఐ టెల్ యూ, పిల్లలు పెద్ద పిల్లలు పెద్ద డిగ్రీలు, పొట్టల అక్షరాలు లేవు. ఇట్ మస్ట్ హ్యావ్ కమ్ టు యువర్ నోటీస్ ఆల్సో. మీరు ఇట్ మస్ట్ బి యువర్ ఎక్స్పీరియన్స్. ఆ వెనకటి స్టాండర్డ్స్ ఉన్నాయా? అంటే ఒక నాణ్యత. డిగ్రీ అనేది కేవలం ఒక సర్టిఫికేట్ రూపంలో పేపర్ రూపంగానే ఉంది తప్ప డిగ్రీ ఏం చేశాడు, ఆ ఎడ్యుకేషన్ లెవెల్ ఏముందంటే, ఎడ్యుకేషన్ లెవెల్ ఆయన మెంటల్ ఫ్యాకల్టీసు, అనలిటికల్ పవరు, ఒక దిట్టమైన మనిషి డిగ్రీ అయిపోయిన నాటికి, పీజీ అయిపోయిన నాటికి ఒక దిట్టమైన మనిషిని ఒక దేశానికి అసలు దేశానికి బరువు అయిపోతున్నాడు పాపం వాడు. I do agree. He is becoming a liability to I do agree. ఎందుకు నువ్వు ఎలక్షన్లో తిప్పుకోవడానికే తీసుకుంటున్నావు, లేకపోతే నీ ఎంబడి తిప్పుకోవడానికే. కానీ అంటే మేము ఏమంటున్నాం అంటే ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నామా? ఎంత తీవ్రమైన సమస్య భారతదేశంలో. స్కూళ్ళ పొజిషన్ మీకు చాలా ఉన్నాయి, నేను చెప్తున్నాను. స్కూల్ ఎట్లా ఫంక్షనింగ్ చేస్తున్నాయో కనుక్కోండి. భారతదేశంలో ఆ బియ్యం ఇస్తారు, అందులో పురుగులు. మధ్యాహ్నం భోజన పథకం అంటే మధ్యాహ్నం భోజన పథకం, ఆ పురుగులు ఉండే బియ్యం ఇస్తారు. ఆ స్కూల్ బిల్డింగ్ మాత్రమే ఉంటుంది, ఉండాలి కనుక ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం చేత అని రాస్తారు. ఇక్కడ క్రాంతికాలం ఉంది మేడిపల్లిలో. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయం కావాలా? చిన్న స్కూలు నిర్మించుకోలేమా? ఏం చేస్తున్నాం? ఎక్కడ పోతుంది? ఓ నాణ్యత గల ఎడ్యుకేషన్ ఇస్తున్నామా? అంటే కనీస విద్యను కూడా ఉచితంగా అందించుకోలేనటువంటి పరిస్థితుల్లో దేశం ఉందా అంటే నిజంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సింది కదా. ఇది అసలు కొద్ది కాలం తర్వాత ఏమైపోతుంది ఈ దేశం అనేది మనం ఇప్పటి నుంచి ఆలోచించకపోతే, ఇట్లా నిండి ఉంటే
ఒక దిట్టమైన వ్యక్తిత్వాలతో కూడుకున్న ఒక ఇంటలెక్చువల్స్ను తయారు చేయకపోతే దేశం ఏమైపోతుందో ఐ డ్రా యువర్ అటెన్షన్ దెర్ ఈజ్ ఎ సీరియస్ డెర్త్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ ఇన్ అవర్ కంట్రీ. ప్రపంచ మేధావుల్లో మనం ఎక్కడ నిలబడుతున్నామండి? ప్రపంచ అవార్డులు వచ్చే దగ్గర ఆ నోబెల్ ప్రైజ్ లాంటిల్లో మనం ఎక్కడ ఉన్నాము? ఏమైనా మతం చెప్పుకోవటం తప్ప ఇక ఎక్కడ మనం నిలబడుతున్నాము? ఎక్కడ పోటీలు పడుతున్నాం? ఎక్కడ మంచి మంచి రీసెర్చ్ జరుగుతుంది? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, స్కూళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయండి, టీచర్స్ను అపాయింట్మెంట్ చేయండి. ఈ గవర్నమెంట్ వచ్చినాక కొంచెమన్నా రిక్రూట్మెంట్లు చేస్తుంది, కానీ ఎంత దారుణము! అంతకుముందు ప్రభుత్వంలో ఎక్కడైనా రిక్రూట్మెంట్లు అయినాయా? కానీ ఒక విషయాన్ని మిమ్మల్ని సూటిగా అడుగుతాను. కేవలం ప్రభుత్వ ఉద్యోగంనే ధ్యేయంగా పెట్టుకునేటువంటి ఒక సమాజంలో మనం నిజంగా ఉన్నామా? ఇప్పుడు ఉండేటువంటి జనాభాకి, ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి నిష్పత్తిని చూసుకుంటే అది సాధ్యమేనా? అయితే మీరు చెప్పేదానికి ఒక అర్థం ఏంటంటే ప్రైవేట్ సెక్టార్ ఉంది కదా, ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్ళిపోవచ్చు. అదే చెప్తున్నా. ప్రైవేట్ సెక్టార్ అంటే యూ థింక్ ఆఫ్ ఏ గై కమింగ్ ఫ్రమ్ ఏ రిమోట్ విలేజ్. ఆయనకి ఇంగ్లీష్ అంటే రిమోట్ విలేజే కాదు, ఆయనకి ఇంగ్లీష్ రాదు, ఆయనకి కంప్యూటర్ రాదు. ఈ రెండు అవసరం ప్రైవేట్ సెక్టార్కు. మరి వచ్చినట్టేనా ఉద్యోగాలు? ఎట్లొస్తాయి? ఆ స్కిల్ అంటావు, స్కిల్ డెవలప్మెంట్ అంటావు, స్కిల్ యూనివర్సిటీ అంటావు. ఏంది స్కిల్? కింద అక్షరాభ్యాసము ఒక స్టాండర్డ్గా వేయకుండా ప్రాథమికంగా రావాల్సినటువంటి విషయాలు అవి. అవును, అది ఎడ్యుకేషన్ అంటే సిస్టమేటిక్గా స్టాండర్డ్స్ అట్లా పెంచుకుంటూ రావాలి. కానీ పైకి వచ్చినాక స్కిల్ అంటే ఎక్కడికి వాడికి 22 సంవత్సరాలకు యూనివర్సిటీ వస్తాడు. వాడికి అప్పుడు ఇంగ్లీష్ నేర్పితే ఎక్కడ వస్తుంది? కంప్యూటర్ నేర్పితే ఎక్కడ వస్తుంది? నేను జేపీ గారితో ఒకసారి వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, ఏ దేశంలో అయినా ఎడ్యుకేషన్ లెవెల్ పెరిగే కొద్దీ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి. మన దేశంలో మాత్రం ఇంటర్ చదివినోడికి ఎక్కువ ఉండొచ్చు, డిగ్రీ చదివినోడికి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి, ఇంకా పీజీ చేస్తే ఇంకా తగ్గిపోతాయి, చదివే కొద్దీ ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి తప్పించి పెరగవు విజయ్ అంటూ చెప్పుకొచ్చేది. నా దగ్గర పిహెచ్డి చేసిన పిల్లలు అసలు కడుపు తరుక్కుపోతుంది వాళ్ళని చూస్తే. ఉద్యోగాలు లేక, ఏజ్ మీద పడి, పెళ్ళిళ్ళు లేక, పేరెంటాలు లేక. సో ఫైనల్గా మొత్తంగా మనం ఏ అంశం గురించి అయితే మాట్లాడుతున్నామో, మావోయిస్టుల ఎన్కౌంటర్లకు సంబంధించి ప్రభుత్వానికి, లేకపోతే పోలీసులకి, లేకపోతే మావోయిస్టులకి మీ వైపు నుంచి మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే సూటిగా ఏం చెప్తారు? ప్రభుత్వం పోలీసులకు ఒక మాట, మావోయిస్టులకు ఒక మాట చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఒక మాట. మీరు వెంటనే వేరే వాళ్ళకి చెప్పడంటూ పక్కకు గడితే రాజ్యానికి చెప్తున్నాం డైరెక్ట్గా, ఓకే, ఈ ఎన్కౌంటర్ల పర్వాన్ని వెంటనే నిలిపివేయండి. మావోయిస్టులకు ఏం చెప్పరా? ఎన్కౌంటర్ల పర్వాన్ని వెంటనే నిలిపివేయండి. ఒక శాంతిని నెలకొల్పండి, హింసను ఆపేయండి, రక్తపాతాన్ని నిలువరించండి. ఎట్ ది సేమ్ టైం మావోయిస్టులకు చెప్పేదేదో కూడా చెప్తున్నాను. అది నిలువరించి వాళ్ళను భౌతికంగా నిర్మూలించటం అనే వ్యాపకానికి స్వస్తి పలికి, మీరు మావోయిజం అంటే, లెఫ్ట్ ఎక్స్ట్రీమిజం అంటే దాని పునాదులు ఎక్కడ వేనుకొని ఉంటాయంటే, నీ ఆకలి అది పునాది దానికి, నీ దరిద్రం దానికి పునాది, నీ సంకటం, జీవన సంకటం ఉంది చూడు, రేపు ఏమవుతుందో తెలియని, రేపు తిండి దొరకదా లేదా అనే పరిస్థితిని ఎదుర్కొంటున్న పరిస్థితులను అడ్రస్ చేయండి. వాళ్ళకి చెప్పినట్లేగా ఓకే ఉండదండి. దేశంలో ఆకలి తీసేస్తే అది ఉండదు, దేశంలో నిరుద్యోగం తీసేస్తే అది ఉండదు, దేశంలో కులం లేకపోతే అది ఉండదు, దేశంలో ఏ సమస్య లేకపోతే అది ఉండదు. దట్స్ వాట్ వీ ఆల్సో టెల్ అబౌట్. అంతే. అంతేగాని తుపాకీతో సమాధానం మీరు అడగచ్చు, మరి వాళ్ళు తుపాకులు పట్టినంత మాత్రాన మీరు తుపాకీతో సమాధానం చెప్పటానికి వ్యవస్థ ఒప్పుకోదు, చట్టాలు ఒప్పుకోవు. మన దగ్గర అన్ని చట్టాలు ఉన్నాయి. ఆయుధాలు ధరించినందుకు అది ఒక నేరం. ఆయుధాలు ధరిస్తే ఏ సెక్షనో, ఏ చట్టమో,
ఏ సెక్షనో ఏ ఐపీసో దాని కింద సెక్షన్ చట్టపరంగా చట్టపరంగా తీసుకురండి, నిలబెట్టండి. న్యాయస్థానం చెప్తుంది. మనం ఎవరం? మీరే పోలీసు, మీరే ఇన్వెస్టిగేషను, మీరే ట్రయల్ చేస్తారు, మీరే పనిష్మెంట్ వేస్తారు. పనిష్మెంట్ కూడా క్యాపిటల్ పనిష్మెంట్ వేస్తారు. ఎంత అనాగరికమైన చర్యలు ఇవి. సింపుల్గా చెప్పాలంటే పోలీసులు పని చేస్తే చాలు, శిక్షలు అనేవి కోర్టులు న్యాయస్థానాలు చూసుకుంటాయంట. నీవు చేయాల్సిన పని ఏంటి? నేరస్తులు తీసుకెళ్ళి న్యాయస్థానం ముందు నిలబెట్టాలి, అంతవరకేగా. రైట్. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కగా విశ్లేషించారు, చాలా చక్కగా చెప్పారు. అటువైపు మావోయిస్టులకు సంబంధించి ఇటువైపు పోలీస్ వ్యవస్థలో ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా చూస్తున్నాం కదా, ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అయితే దాదాపు గత ఏడాది కాలం నుంచి ఎన్కౌంటర్ల పర్వం అయితే ఎక్కువైపోయింది. ఎందుకంటే ప్రభుత్వం కూడా చాలా క్లియర్గా బహిరంగంగానే ఒక అల్టిమేటం జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా ఉన్నామని చెప్తున్నారు. వాళ్ళు పోలీసులకి లేకపోతే ప్రభుత్వానికి లొంగిపోనేలా కూంబింగ్ నిర్వహించి భౌతికంగా కూడా లేకుండా చేసే చర్యలు ఉంటాయంటూ బహిరంగంగా కొన్ని చోట్ల కామెంట్ చేసినటువంటి పరిస్థితి. మరి పౌర హక్కుల వైపు నుంచి లక్ష్మణ్ గారు కావచ్చు, అనేక మంది కావచ్చు, దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంటుంది, ఒకవేళ వాళ్ళు నిజంగా తప్పు చేస్తుంటే న్యాయస్థానాల ముందు నిలబెట్టండి, న్యాయస్థానమే చూసుకుంటుంది అంటూ క్లారిటీ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ వ్యూవర్స్.